హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై ప్రసన్న. ఈ వర్షాకాలంలో మనకు సొరకాయ ఎక్కువగా దొరుకుతుంది కదా. సొరకాయతో ఇంకో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. దానికి ఒక సొరకాయ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని చెక్కు తీసుకోవాలి. నీట్గా చెక్కు తీసిన తర్వాత దాన్ని తురుమాలి, సన్నగా తురుముకోవాలి. దాన్ని గింజలతో పాటే తురమండి, టేస్ట్ బాగా ఉంటుంది. తురిమిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరుక్కోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా ఉండేటట్టు చూసుకోండి. ఉల్లిపాయ తరిగిన తర్వాత ఉల్లిపాయలని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని వెడల్పుగా ఉండాలి. అందులో 2 కప్పుల రాగి పిండి వేసుకోండి. రాగి పిండి ప్లేస్లో మనము జొన్న పిండి కానీ సద్దపిండి కానీ వేసుకున్నా బాగుంటుంది. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత తరిగిన సొరకాయని గట్టిగా నీళ్ళు పిండేసి ఆ పిండిలో వేసేయండి. ఆ తర్వాత ఆ నీళ్ళు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని సన్నగా తరిగి ఆ మిశ్రమంలో వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక ఒక 8 నుంచి 9 వెల్లుల్లి తీసుకొని వాటిని తొక్క తీసి పక్కన పెట్టండి. ఒక చిన్న జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువగా వేసుకుంటున్నాము. ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, పొట్టు తీసిన వెల్లుల్లి అందులో వెల్లుల్లి వేసాక ఒక 2 చిన్న స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి కలర్ కోసం. దానికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. పిండిలో ఎలాంటి ఉప్పు వేసుకోకూడదు. తర్వాత కొన్ని వేయించిన నువ్వులు, ఇందాక పేస్ట్ చేసిన మిరపకాయల మిశ్రమాన్ని అందులో వేసుకోండి. తర్వాత అన్నీ బాగా కలుపుకోండి. ఆ సొరకాయలో ఉన్న నీళ్ళే పిండికి సరిపోతాయి, వేరే నీళ్ళు అవసరం లేదు. ఒకవేళ నీళ్ళు అవసరం అయితే ఇందాక మనం సొరకాయ నుంచి తీసి పెట్టుకున్న నీళ్ళు వాడుకోవచ్చు. చూడండి, నేను ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా పిండిని రెడీ చేశాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ఒక కవర్ పైన నూనె రాసుకొని చిన్న సైజులో ఒత్తుకోవాలి. ఇందులో సొరకాయ ఉండడం వల్ల పగిలిపోతాయి. ఇంకా రాగి పిండికి జిగురుగా ఉండదు కాబట్టి బైండింగ్ ప్రాపర్టీ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చిన్నగా కొంచెం మందంగానే ఉంటే బాగుంటుంది. మరీ సన్నగా చేస్తే విరిగిపోతాయి. అలా చేసుకొని దాని మధ్యలో హోల్ పెట్టుకొని పెనం పైన కొంచెం నూనె వేసి మంచిగా రాసుకోండి. కొంచెం నూనెతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అలా నూనె రాసిన తర్వాత ఒక్కొక్కటిగా చేసి పెనం పైన వేసి ఆ మధ్యలో హోల్ చేసాం కదా, అందులో ఒక 2-3 చుక్కల నూనె వేసి మంచిగా రెండు వైపులా మూత పెట్టి
మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసి రెండో వైపు మళ్ళీ తిప్పి వేసుకోవాలి. తిప్పిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉండనివ్వాలి. అలా అయిన తర్వాత కొంచెం క్రిస్పీగా అయ్యాక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. వీటిని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఇలా రెడీ చేసుకొని ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.